హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరో ఫాల్కన్స్ విజయవాడ బ్రాంచ్‌లో అయితే ఉన్నాం. స్టూడెంట్స్‌తో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? నక్షత్ర. నక్షత్ర. ఓకే. మన ఏరో ఫాల్కన్స్‌లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది? 4 మంత్స్ అయింది. 4 మంత్స్ అవుతుంది. ఓకే. అంటే ఈ 4 మంత్స్‌లో అంత ఏం నేర్చుకొని ఉండరు మీరు నాకు తెలిసి. ఆ! ఓకే. అంటే ఏం నేర్చుకున్నారు మరి ఈ 4 మంత్స్‌లో? అంటే బేసిక్స్ గాని? అంటే ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉండాలి? హ్మ్. అంటే ఎలా ఎంటర్ అవ్వాలి? అవే నేర్పించారు. బేసిక్ నేర్చుకున్నా జస్ట్. బేసిక్స్ నేర్చుకున్నారు. ఓకే. అంటే ఎవరైనా సజెస్ట్ చేస్తే వచ్చారా? అంటే మీ డ్యాడీ సజెస్ట్ చేసారా? మన ఏరో ఫాల్కన్స్‌కి విజిట్? లేదు నేనే యూట్యూబ్‌లో చూసి రావాలనుకున్నా. ఓకే. యూట్యూబ్స్‌లో చూసి. ఆ! ఓకే. ఇంటర్ తర్వాతనా? లేదు. నేను 10థ్ చదువుతున్నప్పుడు చూసా. ఓకే. 10థ్ నుంచే యూట్యూబ్‌లో చూసావా? అంటే ఇక్కడ ఏవియేషన్ సైడ్. ఆ! ఓకే. అంటే ఎందుకు ఏవియేషన్ సైడ్? చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! ఎందుకంటే కొంచెం డిఫరెంట్. ఓకే. అంటే అంటే ఇటు సైడ్ ఎక్కువ మంది రారుగా. అంటే మన జాబ్ వేకెన్సీస్ చాలా ఉంటాయని ఆ! చెప్పా? ఓకే. అందుకు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఏ గోల్ పెట్టుకున్నారు? నేను డాక్టర్ అవుదాం అనుకున్నా. డాక్టర్ అవుదామని. అంటే డాక్టర్‌కి చాలా కాంపిటీషన్ ఉంటదని చెప్పి దీనికా? లేదు. ఇది నచ్చి ఇటొచ్చేసా ఇంకా. ఓకే. అంటే మీ పేరెంట్స్ ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే డాక్టర్ అవుతా అని చెప్పి లాస్ట్‌కి ఇలా అని. ఏవియేషన్ రావడానికి ఇష్టం లేదు. ఓకే. మా డ్యాడీకి వెటర్నరీ డాక్టర్ అవ్వాలని ఎంసెట్ ఎగ్జామ్స్ అన్నీ రాయించారు. ఓకే. నేను కావాలని కొన్ని మంచిగా రాయలా. ఓకే. అంటే ఎంసెట్ సీట్ పోగొట్టుకున్నారు మీ చేతుల్లోనే. ర్యాంక్ అయితే వచ్చింది. ర్యాంక్ 40. వచ్చింది. ఓకే. సీట్ రాలేదు. ఆ! అంటే ఆ సీట్ అంటే ర్యాంక్ వచ్చింది. సీట్ రాలేదని చెప్పి ఇలా ఏవియేషన్ సైడా? ఓకే. అయినా ఒప్పుకోలా. బట్ వచ్చా. ఓకే. అంటే 9థ్ నుంచి ఆర్ 10థ్ నుంచి మీరిలా వీడియోస్ జూస్తున్నారు గదా! అంటే ఏవియేషన్ అంటే ఏంటి అని ఆ! జెప్పి. అంటే మీకు ఎక్కువగా ఇష్టమైన కోర్స్ ఏంది? అంటే అప్పటినుంచి దాని తర్వాత ఇక్కడికొచ్చినాక చేంజ్ అయిపోతుంది. ఇక్కడికొచ్చాకే అంటే కొన్ని తెలుసు. బట్ హ్మ్. ఇక్కడికొచ్చాక ఏవియేషన్‌లు ఇన్నుంటాయా? ఇన్ని జరుగుతాయా? అని ఓకే. ఇక్కడికొచ్చాకే తెలిసింది. ఓకే. అంటే ఎలా అనిపిస్తుంది? ఇంటర్‌లో సబ్జెక్ట్స్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్స్ వేరు. చాలా డిఫరెన్స్. ఓకే. అవేమన్నా హెల్ప్‌ఫుల్ అయితాయా మనకు? అంటే అవ్వవు. ఏమవ్వవు. అంటే దేనికైతే తీసుకుంటామో దానికి యూజ్ అయ్యిద్ది. ఓకే. అంటే మీకిష్టమైన కోర్స్ ఏది? ఆ! సెక్యూరిటీ. సెక్యూరిటీ. ఓకే. అంటే ఏమన్నా జాబ్ ఇంటర్‌వ్యూస్ ఏమన్నా ఇచ్చారా మీరు? ఇంకా ఇవ్వలా. ఇంకా ఇవ్ ట్రైన్ చేస్తున్నారు. ఇంకా ఓ వెళ్ళాలి. ఓకే. అంటే జాబ్ ఇంటర్వ్యూకి ట్రైన్ ఆ! జేస్తున్నారు. ఓకే. అంటే ఏ జాబ్ ఇంటర్వ్యూకి అంటే ఇవ్వాలనుకుంటున్నారు మీరిప్పుడు? ట్రైన్ చేస్తున్నారు గదా! మిమ్మల్ని రోజు. ఆ! అంటే సెక్యూరిటీయా? లేదంటే గ్రౌండా? లేదు సెక్యూరిటీకే ఇవ్వాలనుకుంటున్నా. సెక్యూరిటీకే ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. అంటే సెక్యూరిటీ దాని మీదనే స్ట్రిక్ట్‌గా కూర్చున్నారనుకుంటా. ఆ! యూట్యూబ్స్‌లో చూసినట్టే ఉందా? అంటే మీరు 9థ్ నుంచి చూస్తున్నారు. యూట్యూబ్స్‌లో చూసినట్టే ఉందా? మన చూసా. అకాడమీ గాని, ఇక్కడ ట్రైనర్స్ గాని అంతా? అంతా చూసినట్టే ఉంది. ఓకే. అంటే జాయిన్ అవ్వుడే మన అకాడమీలో జాయిన్ అయ్యారా? లేదంటే వేరే ఏమన్నా విజిట్ చేసారా ఫస్ట్? లేదు విజిట్ చేయలా. హ్మ్. యూట్యూబ్‌లో సార్ చెప్పినట్టే ఉంది. దిలీప్ సార్. ఆ! ఓకే. కొన్నైతే చెప్తారు. బట్ జాయిన్ అయితే అక్కడ ఏమి ఉండదు. హ్మ్. ఇక్కడ నేను చూసా. నేను జాయిన్ అయ్యి 4 మంత్స్‌లోనే 40 మెంబర్స్ వరకు జాబ్‌కెళ్లారు. ఓకే. అంటే మీరు జాయిన్ అయినప్పుడు. ఆ! ఓకే. అంటే వాళ్ళేమన్నా చెప్పారా? మీకు ఏమైనా సజెషన్ తీసుకున్నారా వాళ్ళ దగ్గర నుంచి? ఏదొచ్చినా వెళ్ళమన్నారు. హ్మ్. నాకు నచ్చలా నేను వెళ్ళను. నాకు కావాల్సింది ఇవ్వలా అని ఓకే. వెళ్ళకుండా ఉండకుండా వచ్చిన దానికి వెళ్ళమన్నారు. అంటే ఇక్కడికి ఎంట్రీ అయ్యేటప్పుడు మీరు అంటే స్టార్టింగ్‌లో కౌన్సెలింగ్‌కొచ్చేటప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఏంది? ఫీలింగ్ అయితే షై ఓకే. అంటే అండ్ భయం కూడా యేసేది. ఇన్ని ఇయర్స్ కల్లా ఇప్పుడు నెరవేరుతుంది. ఆ! ఇందులో జాయిన్ కావడం అలాంటివేమన్నా? అంటే ఖచ్చితంగా జాబ్ వస్తదిగా. అంటే ట్రైనర్స్ గురించి ఏం చెప్తావు? అంటే విజయవాడ బ్రాంచ్‌లో ట్రైనర్స్ ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు మిమ్మల్ని? మంచిగా చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు. హ్మ్. స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎగ్జామ్స్ టైమ్‌లో కూడా స్ట్రిక్ట్‌గానే ఉంటారు. ఓకే. ఈవెంట్స్ బా గురించి చెప్తారు. ఈవెంట్స్ గురించి గాని అలా. ఈవెంట్స్ కూడా చేస్తారు. హ్మ్. బర్త్‌డేస్ చేస్తారు. హ్మ్. ఏ ఫెస్టివల్ అయినా ఇక్కడ చేస్తారు. ఓకే. ఫ్లైట్ ట్రిప్‌కొచ్చారా మీరు? ఎళ్ళా. ఓకే. అంటే ఆ ఫ్లైట్ ట్రిప్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రీజన్స్ ఏంటంటే మీరేం చెప్తారు? ఏంటంటే ఇక్కడ క్లాస్‌లో ఉండి చెప్తారు కదా! అక్కడ ఏంటంటే ప్రాక్టికల్‌గా చూపించారనమాట. ఫ్లైట్‌లో ఎలా జరుగుతాయి, హ్మ్. ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ప్రాసెస్ జరిగిద్దో చెప్పారు. ఓకే. చాలా బాగుంది. ఓకే. అంటే మీరేం నేర్చుకున్నారు? వాళ్ళు చెప్పారు గదా! మీరేం నేర్చుకున్నారు? ఎంతవరకు నేర్చుకున్నారు? నేను 4 మంత్స్ అయింది వచ్చి హ్మ్. చూసా. అంటే నేర్చుకుంటే ఏంటని తెలిసేది కాదు. కానీ హ్మ్. చూసా కాబట్టి కొంచెమైనా ఐడియా వచ్చింది ఏంటి అనేది. ఓకే. అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ డ్యాడీ గాని, మీ పేరెంట్స్ గాని డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఆ! ఓకే. దాని తర్వాత ఇలా ఏవియేషన్ సైడ్ అలా ఎంసెట్‌లో పూడగొట్టుకొని అంటే ఇప్పుడు మీ డ్యాడీ ఫీలింగ్ ఏంది? ఎప్పుడైతే నచ్చలేదన్నారో ఒక 2 మంత్స్‌కే "నువ్వు మంచిదే ఎంచుకున్నావు" అన్నారు. మంచిది ఎంచుకున్నారు. ఓకే. అంటే మీరు ఇంటర్‌లో గూడా ఇదే డ్రెస్ కోడ్ ఉండేనా? అంటే ఇంత డిసిప్లిన్‌గా, ఇంత రెస్పెక్ట్‌గా ఉండేనా? లేదు. ఓకే. ఎలా ఉండే ఇంటర్‌లో? ఇంటర్‌లో ఎలా ఉండిద్దంటే నార్మల్‌గానే ఒక చున్నీ, ఒక ప్యాంట్ హ్మ్. ఏసుకొని ఎళ్ళేవాళ్ళం. బట్ ఇక్కడ ప్రొఫెషనల్‌గా ఉండిద్ది. ఓకే. కోట్ ఏసుకుంటే అందరూ మా వైపే చూస్తారు. చాలా హ్మ్. మంది అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. ఏంటమ్మా మీరెక్కడ చేస్తారు అని.
లేదు మేము ఇలా ట్రైనింగ్ తీసుకుంటాం ఎయిర్‌పోర్ట్‌కి అని చెప్పి. ఇంటర్‌కి మన అకాడమీలో జాయిన్ అయిన తర్వాత డిఫరెన్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే ఇక్కడ కొంచెం మంచిగా ఉండిద్ది. అక్కడ అంటే నార్మల్‌గా ఉంది. ప్రొఫెషనల్‌గా, రెస్పెక్ట్ వైస్‌గా, డిసిప్లిన్‌గా ఇలా ఏం చెప్తారు? డిసిప్లిన్ అయితే చాలా ఉండిద్ది ఇక్కడ. ఓకే. అక్కడంటే ఎవరు ఏం పట్టించుకునేవారు కాదు, చెప్పేవారు కాదు. ఇక్కడ అన్నీ చెప్తారు. ఎలా ఉండాలి, ఎలా సర్వే అవ్వాలి హ్మ్. అన్నీ చెప్తారుగా. ఓకే. సో, ఇది మంచిగా అనిపించింది. ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్‌లో స్టడీ వైస్‌గా చూసుకుంటే అంటే ఏ కేటగరీకి చెందినవాళ్ళు? బ్యాక్ బెంచర్. బ్యాక్ బెంచర్. ఓకే. ఇక్కడ టీచర్స్‌ని కామెంట్స్ చేసి బ్యాక్ బెంచ్‌లో. ఆ! ఓకే. అంటే ఓ టైప్ చూసుకున్నట్టయితే ఇక స్టడీ తక్కువ, మాటలు ఎక్కువగా. ఎక్కువ. ఓకే. మరి ఇక్కడ? ఇక మాటలు తక్కువ, స్టడీ ఎక్కువ, డిసిప్లిన్ ఎక్కువ. ఓకే. అంటే పేరెంట్స్ వైస్‌గా గానీ, వాళ్ళు ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్‌లో ఉన్నారు. వాళ్ళ ఫీలింగ్ ఏంది ఇప్పుడు? ప్రౌడ్. ప్రౌడ్. ఓకే. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రౌడ్. ఇంకా ఓకే. వాళ్ళు మంచిగా చెప్పుకుంటారుగా ఊర్లో. హ్మ్. నేను విలేజ్ నుంచి వచ్చా. విలేజ్ నుంచి వచ్చావా? ఆ! ఓకే. అంటే విలేజ్ మంచిగా చెప్పుకుంటారు. విలేజ్ నుంచి వచ్చావు కదా! ఈ డ్రెస్ కోడ్‌లో చూసి, ఈ ప్రొఫెషనల్‌లో చూసి వాళ్ళు షాక్ అయిపోతారు. అవుతారు. ఓకే. అంటే ఏ జాబ్స్ అంటే ఒకళ్ళు జాబ్‌కెళ్తే ఎలా ఉంటారో ప్రొఫెషనల్‌గా అలా మన డ్రెస్ కోడ్ ఉంది. ఆ! నేను ఎప్పుడు జాబ్ తెచ్చుకొని ఎప్పుడు మా ఊరు వెళ్తాను అని. ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్‌లో మీరే అన్నారు. ఓ చున్నీ ఏసుకొని, ఒక పాయింట్ ఏసుకొని వెళ్ళిపోతాం. ఆ! ఈ డ్రెస్ మీరు ఏసుకున్నాక మీ ఫీలింగ్ ఏందప్పుడు? టూ గుడ్. టూ గుడ్. ఓకే. ఫైనల్‌గా దిలీప్ సార్ గురించి ఏం చెప్తారు? దిలీప్ సార్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు, స్ట్రిక్ట్‌గా ఉంటారు. హ్మ్. ఆయన ఏంటంటే కొంతమంది ఉంటారు సీఈఓస్. హ్మ్. వాళ్ళు స్టూడెంట్స్‌ని కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. అంటే వాళ్ళ అంత ఏమైనా క్లోజ్‌గా ఉండదు. బాండ్ ఉండరు. హ్మ్. కానీ దిలీప్ సార్ అలా కాదు. అందరితో క్లోజ్‌గా ఉండి ఏమైనా మంచిగా జరగకపోతే డైరెక్ట్‌గా సారే చెప్పించమంటారు. ఓకే. అలా అంటే క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా. గ్రూమింగ్ గురించి ఏం చెప్తారు మీరు? ఓకే. నాకు పేర్లు కూడా తెలీదు. అప్పుడా? ఇప్పుడా? అప్పుడు. అప్పుడు ఇప్పుడు? ఇప్పుడు తెలుసు. ఓకే. మేకప్ కిట్ మొత్తంలో ఏమేమి ఉంటదో మొత్తం తెలుసు. తెలుసు. ఓకే. అంటే ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఇలా గ్రూమింగ్ చేసుకోవాలి, ఇంత మేకప్ ఏసుకోవాలి ఆ! అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు కొంచెం నచ్చలా. మా డ్యాడీకి అయితే అస్సలు నచ్చలా. గ్రూమింగ్. ఆ! ఓకే. ఇంకా తప్పదుగా చేయాలి. హ్మ్. అనుకున్నది జరగాలంటే ఓకే. అంటే కొన్ని మీరు ఒక ప్రొఫెషనల్‌లో ఉండాలంటే గ్రూమింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ! అవతలోళ్ళు మనం చూడాలంటే. హ్మ్. ఓకే. అంటే మీకెలా అనిపిస్తుంది? అంటే ఇంత గ్రూమింగ్ చేసుకొని అంటే విలేజ్ నుంచి వచ్చారన్నారు గదా! ఫస్ట్‌లో నచ్చేది కాదు. ఇప్పుడు హ్మ్. అలవాటయింది కాబట్టి నచ్చుతుంది. మేకప్ వేసుకోకుండా బయటికెళ్ళము. అసలు బయటికెళ్ళరు. లిప్‌స్టిక్ రాయకుండా బయటికెళ్ళము. అంటే వీకెండ్ ఎగ్జామ్స్ గాని మన దగ్గర ఇలాంటివి ఏమన్నా జరుగుతాయా? ఆ! ఓకే. ఆ ప్రతి రిజల్ట్ ఓన్లీ మీ వరకే గాకుండా పేరెంట్స్ వరకు కూడా తీసుకెళ్తారా? లేదు పేరెంట్స్‌కి కూడా వెళ్తాయి. పేరెంట్స్ కూడా వెళ్తది. వాట్సాప్‌లో సెండ్ చేస్తారు. ఓకే. ఫైనల్‌గా మన అకాడమీ గురించి ఏం చెప్తావు? అంటే విజయవాడ బ్రాంచ్ గురించి గాని. విజయవాడ బ్రాంచ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఓకే. కొత్త స్టూడెంట్స్‌కి ఏం సజెషన్ ఇస్తారు మీరు? వచ్చి జాయిన్ అవ్వి జాబ్ తెచ్చుకొని వెళ్ళిపో. మంచిగా సెటిల్ అవ్వాలి. మంచిగా సెటిల్ అవ్వాలి. మీరు కూడా మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.